ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పచ్చదనం వాతావరణ సమతుల్యానికై మొక్కలను నాటాలని, రోగాలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి హన్వాడ మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకద్ర గ్రామంలో పాల్గొన్నారు. హన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో, మహబూబ్ నగర్ మండలం కోటకద్ర గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు గ్రామాలు పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో చెత్త, డ్రైన్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పిచ్చి మొక్కలు, పొదలు క్లీన్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డీఓ నర్సింహులు, మండల గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకు చేయాలి? మంచినీళ్ళు క్లీన్ చేస్తున్నారా? మంచినీళ్ళు బాగా వస్తుందా? వస్తుందా? మంచిగా వస్తుందా? ఈ ప్లాస్టిక్ అమ్మారా? జీపీలో డిపాజిట్ వచ్చిన అమౌంట్ జీపీకి ఇది మన ఎస్ఏ కాంపిటీషన్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది మేడం. ఆ కార్యక్రమాన్ని కూడా సార్ కొద్దిగా బయట చేయండి సార్, కష్టం మేడం. కొద్దిగా పై నుంచి వేయండి మేడం. మేడం మేడం పై నుంచి ఇప్పుడు మట్టి వేసి కొద్దిగా మట్టి మ్యామ్. ఓకే మేడం. టాపిక్ కి మీరు ప్రతి రోజుకి ఇలాబొరేట్ లిస్ట్ ఉన్నాయి యాక్టివిటీస్ కోసం. సో ప్రతి రోజుకి ప్లీజ్ ఖచ్చితంగా ప్రొయాక్టివ్గా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలో ముఖ్యంగా హన్వాడ మండలంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి చేసిన మన రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు శ్రీమతి అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వచ్చే 5 రోజులు మొత్తం మన రాష్ట్రంలో మన జిల్లాలో ఈ పరిశుభ్రతకి సంబంధించిన కార్యక్రమాలు, తర్వాత చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం లాంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మనం చేసుకోబోతున్నాం. అయితే అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంకి ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని గురించి ప్రతిరోజు ఏం కార్యక్రమాలు చేయాలనే దాని గురించి చెప్పడం జరిగింది. వారి షెడ్యూల్ ప్రకారం మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలి. అనారోగ్యం బారిన పడ్డామంటే మనం ఎంత డబ్బులు మనం పొదుపు చేసుకున్నా దేనికి పోతాయి? అవన్నీ హాస్పిటల్ ఖర్చులకి పోతాయి. సో అందుకనే కూడా ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల, మన ఇల్లు, మన వీధి, మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. సో లాస్ట్ డే మీకు ప్రతి ఇంటికి ఒక 6 మొక్కలు ఇవ్వాలనేది ఉంది.
సో ఆ మొక్కలు మీకు ఇస్తారు, అవి ఇంటి దగ్గర కొంత వాటిని పాతి పెట్టుకొని వాటిని మంచిగా చూసుకొని మీకు ఆ మునగ తర్వాత కరివేపాకు ఇట్లాంటి. మరి మన ఇప్పుడు రాష్ట్రంలో ఈ 5 రోజులు ఏం చేయబోతున్నాం? స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనకి ఇబ్బందులు ఉండకూడదు, జ్వరాలు రాకూడదు, అంటే మంచి సిటీని తల ఉండకూడదు కదా. మన గ్రామాలు కూడా మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మోరి నీళ్లు అవన్నీ ఉండకూడదు. పిచ్చి మొక్కలు, తర్వాత పడిపోయేలాగా ఇల్లు పడిపోయేలాగా ఉంటే మళ్ళీ వర్షం వస్తే అది ఎవరి మీద పడిపోయి ఇలాంటివన్నీ ఉండకూడదని మనం అప్పుడప్పుడు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. సో ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ఇది ఉట్టి అధికారులు వచ్చి చేయడం కాదు, మనం అందరం కలిసి చేయాలి. మన ఊరు కదా, మనం ఇల్లు మంచిగా పెట్టుకుంటామా అట్లనే మన ఊరు కూడా మనం మంచిగా పెట్టుకోవాలి. అధికార సహకారంతో మనం మంచిగా పెట్టుకోవాలి. సో స్కూల్స్ కానీ అంగన్వాడీలు కానీ ఇవన్నీ శుభ్రం, మనం తాగే మంచినీళ్ళతోనే కదా. సో మంచినీళ్ళు దాని చుట్టుపక్కల సాఫ్ చేసుకోవడం. మన ట్యాంక్ ఉందా ఇక్కడ? ఎన్ని ట్యాంకులు ఉన్నాయి? సోక్ పిట్స్ అని ఒకటి ఉంటుంది. సోక్ పిట్స్ అక్కడ చేస్తే దాంట్ లోపల ఇంకిపోతుంది నీళ్ళు. అట్లాగే మనకు వర్షం వస్తుందా? మనం నీళ్లు లేకుండా అప్పుడప్పుడు సమస్య ఉంటుంది కదా, మన మహిళలకే ఉంటుంది. ఎక్కడి నుంచో బిందె నీళ్ళు ఎత్తుకురావాలి, ఎవరిని అడగాలి, ఏదో చేయాలి. నీళ్ళు లేనప్పుడు ఎంత ఇబ్బంది. అందుకనే మనకు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మస్తు నీళ్ళు వస్తాయా, అవి ఎక్కడ పోతాయి? ఇప్పుడప్పుడు మీకు గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు అందరం, ప్రభుత్వం మొత్తం సహకారం ఉంటుంది, అన్నీ చేస్తారు. మీరందరూ మీ భాగస్వామ్యంతో మనం చక్కగా ఈ కార్యక్రమం చేసుకుంటాము. మీ అన్వాడ గ్రామం మీరు బాగా పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో మన గ్రామాలు బాగా చేసుకుంటాం. తర్వాత ప్రభుత్వం మీకు మిగతా ఏ సహాయాలు కావాలి, లోన్లు కావాలి, సహాయ సహకారం కావాలి, అవన్నీ కూడా చూస్తాం. సరేనా? ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కలవడానికి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ, కలెక్టర్ గారికి, అందరూ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ మనం ఇక్కడ గత అంటే రాబోయే 5 రోజులు ఏమేమి కార్యక్రమాలు చేయాలి మరి స్టార్ట్ చేసి వేరే అంటే మళ్ళీ 2 చోట్ల చూడండి. ఇక్కడ చుట్టుపక్కల పంచాయతీకి డబ్బులు కూడా వస్తాయి గ్రామ పంచాయతీ. ఇక్కడ కంపోస్ట్ ఏం చేస్తున్నట్టు క్లోజ్ చేయాలి.